భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా. ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ రంగమైన రామరాజ్యమా, తగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి రావడం జరిగింది. మన గ్రామంలో మిగిలిపోయినటువంటి సిమెంట్ రోడ్లని, కాలువల్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే పూర్తి చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. లోన్లు అంటే ఊరు మొత్తానికి ఒకేసారి ఇవ్వలేము, కానీ 5 సంవత్సరాల్లో కొంతమందికి ఇవ్వగలిగాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇవ్వాల. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం, మనకు మనోహర్ నుంచి కూడా ఒక అబ్బాయి ఆ పథకం ద్వారా విదేశీకి వెళ్ళడం జరిగింది. కొత్తగా ఈ గ్రామంలో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది కూడా జరగలేదు. మన గ్రామంలో మన కాలనీ కూడా దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రధానంగా అంటే మనకి ఆలగురపట్నం రోడ్డు ఊరు మొత్తానికి ఉండేటువంటి సమస్య కాలనీకే కాదండి. పోయినసారి ప్రభుత్వంలో అనంతరం లాంటి కొన్ని గ్రామాలు పూర్తి చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపాదనలో మన గ్రామం కూడా రోడ్డు చేశారు. తర్వాత వచ్చినటువంటి దీనికి గ్రాంట్ శాంక్షన్ అయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కదా పట్టించడం జరిగింది. మన కాలనీలో నేను 2009లో పోటీ చేయడానికి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ శాశ్వతంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య శ్మశానం. ఆ రోజు నల్లం రవిచంద్ర గారు, దామచంద్ర జనార్దన్ గారు 2009లో కొనిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇచ్చేదానికి ముందుకు రాని పక్షంలో అది ఆగిపోయింది.